దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యాన్ని అనుగ్రహించాడు. కృపా సత్య సంపూర్ణుడు మన మధ్యన జీవిస్తున్నాడు. చూడండి, మనకి విజయం కావాలని దేవుడు అనేక విధాలుగా మనల్ని పరీక్షలు పెడుతూ ముందుకు నడిపిస్తూ భయాలు అనేక రీతిలుగా ప్రతి విషయంలో జయించాలని మన విరోధి అయిన అపవాదిని మనకి ఒక ముళ్ళుగా ఉంచాడు. అలా ముళ్ళుగా ఉంచి మనల్ని స్థిరపరచాలని, మనల్ని వారసులుగా చేయాలని, బాలుడుగా ఉన్నంత కాలము మనం ఎవరు? చిన్నపిల్లలమే, చంటి పిల్లలమే. అదే మనము వారసులము కావాలి అంటే మనము ఎవరి పక్షాన ఉన్నాము? సత్యము పక్షాన ఉన్నామా? అసత్యము పక్షాన ఉన్నామా? అపవాది పక్షాన ఉన్నామా? దేవుని పక్షాన ఉన్నామా? ఇలాగా మనము చూసుకున్నట్లయితే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు మనకి విరోధి ఎవడు? ఈ అపవాది ఎవడు? ఎందుకు మనము దేవుడి దగ్గరికి చేరుకోలేకపోతున్నాం? సత్యములో జీవించలేకపోతున్నాం, సత్యానుసారంగా నడవలేకపోతున్నాం అని మనము పరీక్షించినట్లయితే అపవాది ఓడిపోయాడు. వాడితో పాటు పైశాచిక శక్తులు కూడా ఓడిపోయి, ఈ ఓటమి ఎలా వస్తుంది అంటే మనము ప్రిపేర్ అవ్వాలని, మనకి బలం కావాలని, దేవుడు మనల్ని ప్రేమిస్తూ మనల్ని శక్తితో నింపాలని చూస్తున్నాడు. అలా చూస్తున్నప్పుడు అనేక రీతిలుగా ఆయన దుఃఖంలోనూ, వేదనలోనూ, బాధలోనూ, అవమానాల్లోనూ నడిపిస్తూ ఉంటాడు. అన్నిటినీ మనము జయించి జయ జీవితానికి మనం నడిపించినప్పుడు మనము బలపడాలని దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు చూడండి, గలతీయులు రాసిన పత్రిక, ఓ అవివేకి గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడలేదా? ఈ గలతీయులు చూడండి భ్రమపడిపోతున్నారు. మనం అలాగే ఉన్నాం. రోజు సంఘంలో ఆ పౌలుకి 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించేసేవారు. ఎందుకంటే చూడండి, అక్కడ యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడును కదా, సిలువ వేయబడినట్టుగా మీరు చూశారు కదా. ఇది డూబ్ కాదు కదా, ఇది యాక్టింగ్ కాదు కదా. మరి ఎందుకయ్యా? ఎందుకు? ఓ అవివేకి గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెడుతున్నాడు? అపవాది ఖచ్చితంగా మిమ్మల్ని అనేక సార్లు మీకు ఛాన్స్లు ఇస్తూ ఉంటాడు. ఇందా 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 అని. అది ఏ రకమైన పాపమో, బీడి, సిగరెట్టు, వ్యభిచారము, అనేక రీతిలుగా క్షీణించిపోయేలాగా, మనిషి క్షీణించిపోయేలాగా వాడు ఆయుధాలు సిద్ధపరచుకున్నాడు. ఒకవేళ డిప్రెషన్, చనిపోవటమే అజెండా, ఇంకా ఒక అరగంటలో చనిపోవాలి అని నిర్ణయం తీసేసుకుని ఆ యొక్క బాణము వేస్తూ ఉంటాడు.
ఇప్పుడు చూడండి, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి ప్రతి మాట వల్ల జీవించును. ఇప్పుడు వాడికి రొట్టె కాదు కావాల్సింది, దేవుని మాట కావాలి. రొట్టె వలన జీవించడు. దేవుని మాట ఉంటే అక్కడ భ్రమ పడుతున్నారు. ఎవరు? అపవాది భ్రమ పెడుతున్నాడు. అపవాది శక్తులతో పీడిస్తున్నాడు, దురాత్మ శక్తులతో పీడిస్తున్నాడు, దుష్ట శక్తులతో పీడిస్తున్నాడు, అధికారులతో పీడిస్తున్నాడు, పాలకులతో పీడిస్తున్నాడు. అయిపోయింది, ఇంకెవడో రక్షించలేడు మిమ్మల్ని. అలాగే అన్నారండి, ఎవరో రక్షించలేరు. ఎరికో గోడలు అలాగా కూలిపోని అంతే. స్తుతి ఆరాధన వల్ల ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు మన కన్నీరు తురుస్తాడు, మనకి ఒక సమయం ఇస్తాడు. ఒక్కొక్క రాష్ట్రము ఉత్తరప్రదేశ్లో 75 జిల్లాలండి యాంటీ కన్వర్షన్ బిల్ వచ్చేసింది. మహారాష్ట్రలో అనేక జిల్లాలతో కూడిన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్లో ఇంకా రాలేదు, అది పాలిచ్చేస్తున్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో. ఇంకో ఇలాంటి పాలకులు ఉంటే మనకి ఏదైనా చేస్తారు. మనము దేవుని వైపు తిరగాలని ఇలాంటివన్నీ కూడా చూడండి, అదే చెప్తున్నాడు. ఓ అవివేకి గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడును కదా. ఆగండి, ఈ మాటకి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకా జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్నాను, జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసము వలన జీవించుచున్నాను. విశ్వాసం, ఫేత్, అక్కడ కేవలం విశ్వాసమును బట్టి అబ్రియల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం చూస్తే విశ్వాసమును బట్టి, 11వ అధ్యాయం విశ్వాసమును బట్టి. ఎంతమంది భక్తులండి విశ్వాసము ద్వారానే ముందుకు వెళ్ళారు. విశ్వాసం లేదనుకో 4 చక్రాల్లో గాలిపోతుంది. అది అక్కడ BMW కార్ అయినా సరే ఆ కారు ముందుకు వెళ్ళదు. అలాగే మనిషి జీవితం, మనిషి బ్రతుకు అపవాదిని వెంబడించే స్థితి ఎప్పుడు వస్తుందంటే వాడు విశ్వాసం లేనప్పుడు మొత్తం దిగిపోతుంది అంతే. ఇది జరగదు, ఇదే మాట. ఏం జరుగుద్ది? నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమైనట్టు అసాధ్యం. ఎందుకంటే అంతా ఓ పక్క నుంచి మూసేస్తుంది. రక్షణ సువార్త సునాదము లేదు. ఇప్పుడు మీ కనుల ఎదుట సిలువ వేయబడిన క్రీస్తు ప్రదర్శించబడును కదా. అవునమ్మా, సిలువ వేయబడినట్టే ప్రదర్శించబడినారు కదా. సిలువ వేయబడినట్టే ప్రదర్శించబడ్డాడు. మరేట ఓ గలతీయులారా, ఈరోజు మనం చెప్పాలి, మనం అలా ఉండకూడదు. ప్రార్థన చెయ్యాలి. ఒక్కొక్క రాష్ట్రం గురించి ప్రార్థన చేయాలి. మన బతుకుల గురించి ప్రార్థన చేయాలి. మన పిల్లల కోసం ప్రార్థన చేయాలి. సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. సంఘం ఒక ఆదరణ కోసం ప్రార్థన చేయాలి. అనేక నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. అదే చెప్తున్నాడు చూడండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అదే విశ్వాసమును బట్టి దేవుడిని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అప్పుడు ముందరే దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసుకున్నాడు. ఏమని? నీ యందు అన్యజనులు ఆశీర్వదించబడుదురని అబ్రహాముకి సువార్త ముందుగా ప్రకటించెను. దేవుడు ముందే చెప్పేశాడు, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడతారు. నువ్వు వెళ్ళి నేను చెప్పించాడల్లా గుడారాలు అయ్యి, బలిపీఠం కట్టు, ప్రార్థన చెయ్యి, నీకు విజయం నేను ఇస్తాను, నేనున్నానంతే నీకు తోడుగా. దేవుడు మనకి తోడుగా ఉండగా మనకు అపవాది ఎవరు?
విరోధి ఎవరు? వాడు ఎందుకు కూడా పనిచేయడు. వాడు ఆ భయంగా మనకు వస్తున్నాడు కాబట్టి మనం భయపడుతున్నాం. అదే అపవాదిని ఎదిరించండి, వాడు మీ దగ్గర నుంచి పారిపోవును. పారిపోతాడు. ఓన్లీ యూట్యూబ్లో అక్కడ ఇక్కడ పెట్టుకుంటాడు అంతేడు. అంతకన్నా ఏమి చేయలేడు వాడు. మన దేవుడు 7 ద్వారాలు తెరుస్తాడు. ఒక్కొక్క ద్వారం రక్షణ సువార్త వ్యాప్తి చెందాలంతే. సువార్త వ్యాప్తి చెందిందంటే రాజ్యము శక్తియు బలము రక్షణ ఇప్పుడు క్రీస్తు ఆయన. బైబిల్ చెప్తుందండి. బైబిల్ చెప్పింది అంటే అది జరుగుతుంది. అది దేవుడు ఉన్నాడు మన వెనక. దేవుడు ఉన్నాడు. దేవుడు ఉండి నడిపిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి యేసయ్య, మీకు స్తోత్రాలు. ఓ అవివేకి గలతీయులారా, సిలువ వేయబడినట్టుగా మీ ఎదుట ప్రదర్శించబడినాడు కదా. అవునయ్యా, నేను జీవించేవాడు నేను కాను, నా యందు క్రీస్తే. అవునయ్యా, విశ్వాసమును బట్టి అబ్రహాం దేవుడిని నమ్మినది నీతిగా ఎంచబడినయ్యా. అయ్యా, లోకంలో ఎంతో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో చిక్కులు, అన్నిటితో తండ్రి ప్రభువా మాకు విజయం ఇచ్చి మమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి, సిద్ధపరిచి ముందుకు నడిపిస్తున్న దేవానికే స్తోత్రాలు. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.